రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ అడిగిన సమాచారం ఈ నెల 30లోగా ఇస్తామంటోంది సీఎంఓ. ఇందులో భాగంగా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు లేఖ పంపింది సీఎంఓ. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ లేఖపై రేపు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ప్రధానంగా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి బనకచెర్లపైనే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏదైతే గోదావరి బనకచెర్ల అనుసంధానంతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు కలిసి మరొకసారి ఒక నివేదికను కూడా అందజేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరగబోతా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో అఖిలపక్ష ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. వివిధ పార్టీల అభిప్రాయాలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తా ఉంది, ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కూడా ప్రతిపక్షాలకు వివరించడం జరిగింది. దీనిపై ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల సంఘానికి ఏపీ ప్రభుత్వం డిపిఆర్ ను ఆమోదించాలని చెప్పి ఇప్పటికే కోరుతా ఉంది. దీనికి సంబంధించి డిపిఆర్ను ఆమోదించొద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇటు సిడబ్ల్యూసీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డిపిఆర్ను ఆమోదిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ డిపిఆర్ ఆమోదించిన తర్వాత న్యాయస్థానాల్లో న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు 200 టీఎంసీలు మిగులు కృష్ణా నదీ జలాల మిగులు జలాలను ఉపయోగించుకుంటామని చెప్పి ఏదైతే ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉందో దాన్ని 200 టీఎంసీలు కాదు, దాన్ని భవిష్యత్తులో 300 టీఎంసీలకు కూడా పెంచుకునే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. తద్వారా కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటాను ఏపీ అన్యాయంగా దోచుకెళ్తుందని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు చేస్తా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు కూడా దీన్ని పెద్ద స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశంలో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక బనకచెర్ల అంశంతో పాటు ఇతర అంశాలు ఏవైతే ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ పై ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఏదైతే అప్పటి కేబినెట్ మినిట్స్ కావాలని చెప్పి లేఖలు రాయడం జరిగింది. 3 సార్లు లేఖలు రాసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో తాజాగా దీనికి సంబంధించి ఈ నెల 30 లోపు ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలు కేబినెట్ మినిట్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఫైనాన్స్ శాఖకు, ఇరిగేషన్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ అధికారులు దీనికి సంబంధించి అధికారులకు సమాచారం అందివ్వడం జరిగింది. ఈ నెల 30 లోపు అప్పుడు జరిగినటువంటి కేబినెట్ మినిట్స్ కానివచ్చు, ఇతర ఏదైతే కమిషన్ అడిగిన వివరాలు కూడా అన్ని ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి కూడా దీనిపై చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఈ 2 అంశాలతో పాటు 3వ అంశమైనటువంటి ఏవైతే సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై కూడా రేపటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు భరోసా విషయంలో ఏదైతే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతా ఉంది. నిన్నటి వరకు 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఇప్పటికే రైతు భరోసా నిధులు జమ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇతర పథకాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పుడున్నటువంటి ఫిజిబిలిటీ ఏ విధంగా ఉంది, సో అంటే ఇప్పటికి స్థానిక సంస్థలకు వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో
సో ప్రభుత్వానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా బనకచర్ల, అదేవిధంగా రెండవ అంశం స్థానిక సంస్థల ఎన్నికలు, మూడవది సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కు ఏదైతే ప్రభుత్వం సమాచారం ఇవ్వడం, ఈ ప్రధాన అంశాలుగా చేసుకుని రేపు కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు మంత్రులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం నుంచి మంత్రులందరికీ సమాచారం వెళ్ళడం జరిగింది. సో రేపు మంత్రులందరూ కూడా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 మంత్రులతో సహా అందరూ కూడా మంత్రివర్గం రేపు ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉంది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు ఇంకా కొన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.